జాబ్ క్యాలెండర్ ఎందుకు పక్కకు పెడుతున్నారు? మేము కాంగ్రెస్ గవర్నమెంట్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన నిరుద్యోగులమే. ఇంటింటికి తిరిగి ప్రచారం చేసుకొని మరి గెలిపించుకున్నాం మేము. ఎందుకంటే ఆ రోజు మాకు జాబ్ క్యాలెండర్ అనేది ఒకటి మేనిఫెస్టోలో పెట్టి మాకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి నమ్మకం కలిగించడం వల్ల మేము గెలిపించినాము. గెలిచిన తర్వాత కూడా గత ఆగస్టులో జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఇంజనీరింగ్ వేకెన్సీలు అనేవి అక్టోబర్లో నోటిఫికేషన్ రావాల్సింది. ఇప్పటి వరకు నోటిఫికేషన్ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గవర్నమెంట్ పాత నోటిఫికేషన్స్ కంప్లీట్ చేసేసినాము, కొత్త నోటిఫికేషన్స్ ఇవ్వడానికి మేము రెడీగా లేమన్నట్టు మాట్లాడుతున్నారు. మేము ఎన్ని రోజులంటే వెయిట్ చేయాలి? ఇక్కడ మేము ఈ చిక్కడపల్లి లైబ్రరీలో 5 రూపాయల భోజనం తినుకుంటా ఎన్ని రోజులంటే వెయిట్ చేయాలి? మేము అక్టోబర్ నుంచి లిటరల్లీ 8 నెలల నుంచి వెయిట్ చేస్తున్నాం నోటిఫికేషన్ గురించి. ఇప్పటి వరకు మాకు నోటిఫికేషన్ ఇస్తామని ఎలాంటి భరోసా కూడా కలిగించలేదు. అదేవిధంగా భూభారతి చట్టం అమలు చేస్తామని అన్ని సభలు పెడుతున్నారు. దాంట్లో సర్వేయర్లు అనేటోళ్ళే లేరు. ఇప్పుడు భూభారతి చట్టంలో సర్వేయర్ లేకుండా భూభారతి చట్టం ఎట్లా అమలు చేస్తారు? ఏదనంటే లైసెన్స్ సర్వేయర్లు, వాళ్ళు సర్వేయర్లు కాదు, వాళ్ళు ఓన్లీ సర్వేల కింద వర్క్ చేసే ఎంప్లాయీలు మాత్రమే. భూభారతి చట్టంలో 1000 సర్వేయర్లు అవసరం ఉన్నది ఇప్పుడు. కానీ గవర్నమెంట్ ఎలాంటి సర్వేయర్ లేకుండా మేము భూభారతి చట్టం అమలు చేస్తామని ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? తక్షణమే గవర్నమెంట్ మా నిరుద్యోగుల సమస్యలను పట్టించుకొని నోటిఫికేషన్ రిలీజ్ చేస్తేనే మేమందరము ఇప్పుడు మేము చదువుకుంటాము. లేదంటే మళ్ళీ రోడ్ల మీదకి ఎక్కి ఇలాంటి ధర్నాలు చేసుకుంటేనే మేము గవర్నమెంట్కి పోరాటం చేస్తారు. చౌక్లు ఉన్న వాళ్ళందరినీ కాంగ్రెస్ వాళ్ళు పేడ ఆర్టిస్టులు అంటున్నారు. ఇక్కడికి వచ్చి మాట్లాడమనండి వాళ్ళని పేడ ఆర్టిస్టులు అనండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు నిరుద్యోగి మాత్రమే, ఎవ్వరు పేడ ఆర్టిస్టులు లేరు. మేము స్టడీ హాల్ల నుంచి లైబ్రరీల నుంచి చదువుకునేటోళ్ళము ఒక రోజు కేటాయించుకొని మరి ఇక్కడికి వచ్చినాము. కానీ వాళ్ళేమో పేడ ఆర్టిస్టులు, వాళ్ళకి ఆల్రెడీ నోటిఫికేషన్లు ఇచ్చేసినాము 50,000 అని మాట్లాడుతున్నారు. 50,000 నోటిఫికేషన్లలో 11,000 మాత్రమే వాళ్ళు వేసిన నోటిఫికేషన్లు. ఇంజనీరింగ్ నోటిఫికేషన్ 2022 వచ్చేది. ఇప్పటి వరకు ఇంజనీరింగ్ నుంచి ఎలాంటి నోటిఫికేషన్ రాలేదు. అక్టోబర్లో ఇస్తామని చెప్పిన నోటిఫికేషన్లు ఇప్పటి వరకు రిలీజ్ చేయకుండా కాలయాపన చేస్తున్నారు. వెంటనే ఇంజనీరింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి మా నిరుద్యోగులకి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం గవర్నమెంట్. ఇప్పుడు మొన్న కొండ సురేఖ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది కదా, కొండ సురేఖ మాట్లాడుతూ శ్రీధర్ బాబుకు దగ్గరికి వెళ్ళి మా అన్న కొడుకు జాబ్ కావాలన్నా కదా, మరి మీ గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇప్పుడు గవర్నమెంట్లో వాళ్ళే జాబులు ఫిల్ చేసుకోవాలనుకుంటే మేము ఎందుకు మరి నిరుద్యోగులు మాకు మేము జాబులు ఇవ్వము, మా ఇంటర్నల్గా ఫిల్ చేసుకున్నాం చెప్పేసి అయిపోతుంది కదా. మేము చదువుకోకుండా చక్కగా ఇంటికి వెళ్ళిపోతాము. ఎందుకు జాబ్ క్యాలెండర్ అని 2 జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఇప్పటికి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎందుకు కాలయాపన చేస్తున్నారు? ఏమన్నా మాట్లాడితే 50,000 ఇచ్చేసినామని చెప్తున్నారు. ఇప్పటికీ మేము ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి? చిక్కడపల్లి లైబ్రరీలో ఎన్ని రోజులు చదువుకోవాలి? ఇంకెన్ని రోజులు 5 రూపాయల భోజనం తినాలి? మేము బాగుపడద్దా? మా పేరు చెప్పుకొని 6 నెలల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి ఇప్పుడు వాళ్ళు గద్దెక్కినారు. 16 నెలల నుంచి ఒక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. ఇప్పటికీ ఇంకే ఇంజనీరింగ్ నోటిఫికేషన్లు అనేవి అక్టోబర్లో రావాల్సింది. ఇప్పటికీ నోటిఫికేషన్ రిలీజ్ చేయకుండా ఇస్తాం అని ఆల్రెడీ 1.5 year కంప్లీట్ చేసినారు. మళ్ళీ మొన్న రీసెంట్గా 150,000 ఫిల్ చేసినామని చెప్తారు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా. ఇంకొక 2 నెలలు అయితే 2 లక్షలు కంప్లీట్ చేసేసినామని చెప్పేటట్టున్నారు వీళ్ళు. ఇప్పుడు జూన్ 2 నుంచి రాజీవ్ వికాస్ ఇస్తామంటున్నారు. రాజీవ్ యువ వికాస్ అనేది 50,000 1,00,000 ఇస్తా అంటున్నారు. మేము కట్టిన ఫీజులు కూడా కావాలి. మేము ఒక సంవత్సరం కట్టిన ఫీజులు కూడా కావాలి. 50,000 1,00,000 రూపాయలతో ఇంటి దగ్గర పోయి టీ షాప్ పెట్టుకోనా? బీటెక్ చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు టీ షాపులు పెట్టుకొని బతకాలి. మా గవర్నమెంట్ ఏం చెప్తుంది మాకు? టీ షాపులు పెట్టుకోండి, చిన్న బిజినెస్ పెట్టుకొని 50,000 తోటి చెప్తున్నారా? యువ వికాసం అనేది మా కోసం కాదు, అది మాకు సంబంధించింది కాదు. మాకు రావు కూడా యువ వికాసం అనేది. మాకు వెంటనే నోటిఫికేషన్స్ మాత్రమే రిలీజ్ చేయాలా. యువ వికాసం మాకు వద్దు, నోటిఫికేషన్లే కావాలి. భూభారతి చట్టం అమలు కోసం సర్వేయర్ నోటిఫికేషన్లు ఇస్తామని 6 నెలలు గడిపినారు. 6 నెలల నుంచి అసెంబ్లీలో 2 సార్లు చెప్పినారు. ఎక్కడ మీటింగ్ పెట్టినా మినిస్టర్ గారు 1000 పోస్టులు ఫిల్ చేస్తామని చెప్తున్నారు. ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి? 6 నెలల నుంచి చెప్తున్నారు. మాకు ఇప్పటివరకు నోటిఫికేషన్ చేయాలి. వెంటనే గవర్నమెంట్ మా నిరుద్యోగుల సమస్యలను పట్టించుకొని నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని కోరుతున్నాం.